హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నా ఫాలోవర్స్ కి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో పోస్ట్ 360 మన ఛానల్ పైన టీటీడీ వారు కేసు పెడతాం జరిగింది. చాగంటి గారికి సరైనటువంటి మర్యాదలు చేయలేదు టీటీడీ వారు అంటూ గతంలో మనం టెలికాస్ట్ చేసినటువంటి ఒక వీడియో పైన కేసు పెడతాం జరిగింది. ఓకే, కేసు పెట్టారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్లో మేము ఉన్నాము. ఏదన్నా చేయాలంటే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు టీవీ5 బిఆర్ నాయుడు తెలుసు కదా, ఆ టీవీ5 ఛానల్లో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి మా పైన, మా టీం పైన. ఏంటి అంటే, మేమంట వైఎస్ఆర్సిపి పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కథనాలు టెలికాస్ట్ చేస్తున్నామంట. సో కాల్డ్ బిఆర్ నాయుడు టీవీ5 ఛానల్లో మా పైన ఇటువంటి అసత్యమైనటువంటి కథనాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంత దిగజారుడుతనం? ఎందుకు బిఆర్ నాయుడు గారు, మీకు ఎందుకు ఇంత, మా పైన ఎందుకు ఇంత మీకు కోపం? మా చిన్న యూట్యూబ్ ఛానల్స్, కానీ గుండెల్లో ధైర్యం దిట్టగా ఉంది. మా లాంటి వాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మీకేంటి ప్రాబ్లం? మా వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే మేము చేసింది తప్ప, అంటే మేము వాస్తవాల్ని ప్రజలకి చేరవేసే క్రమంలో నిజాలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారా మీరు? నా ఛానల్ మీరు క్లియర్గా చూసినట్లేదు సార్. ఇలాగే చాలా మంది పేటిఎం అంటూ ఉంటే అటువంటి వాళ్ళందరికీ ఒక వీడియో పెట్టా. ఒక అమ్మకి అబ్బకు పుట్టిన ఏ నా కొడుకైనా కూడా నేను కానీ నా టీం కానీ మీరు చెప్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ₹1 మాకు వచ్చిందని నిరూపిస్తే లైఫ్ లాంగ్ జైల్లో ఉంటానికి నేను సిద్ధంగా ఉన్నా. ₹1 అంటే ₹1. మరి మీరు కూడా అలాగే నాలాగే ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? మీకు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ పదవి ఎలా వచ్చింది? మీరు దేశానికి ఏమి సేవ చేశారని వచ్చింది? నైట్ మీరు అశ్లీల వీడియోస్ మీ ఛానల్లో వెయ్యలేదా? టీవీ5లో అటువంటి ప్రోగ్రామ్స్ చేసిన మీకు టీటీడీలో మీకు టీటీడీ చైర్మన్ పదవి ఎలా వచ్చింది? మీరే చెప్పారు కదా, ఒక టీవీ ఛానల్లో కూర్చొని, మహాన్యూస్ టీవీ ఛానల్లో, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశాను, నా టీవీ ఛానల్ని మీకోసం నడిపాను, నాకు ఈ పదవి కావాలన్నా అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఆలోచించి చెప్తానని ఒక 1 వీక్లో చెప్పాడు అని మీరే చెప్పారు. అంటే మీరు పార్టీని ప్రజల కోసం కాకుండా టీడీపీ పార్టీ కోసం నడిపారా, చంద్రబాబు నాయుడు కోసం నడిపారా? అందుకు నడిపిన ప్రతిఫలంగానే మీకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి వచ్చిందా? అలా ఒక పార్టీకి తొత్తుగా ఉండి మీ ఛానల్ని ఆ పార్టీ కోసమే అసత్య ప్రచారాల కోసం వాడుకుని ఆ పార్టీకి చెయ్యనివి కూడా చేసిందని చెప్తూ లేనిపోని బూస్ట్ ఇస్తూ మీరు ఆ పార్టీకి హెల్ప్ చేశారు కాబట్టే మీకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది అని మేమంటే మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకునేది, మీరే చెప్పారు కదా, ఆ పార్టీకి పనిచేసినందుకే చంద్రబాబు నాయుడు గారు అడిగి తీసుకున్నారని. మరి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? ఇప్పటి వరకు ₹1 డబ్బులు తీసుకోలేదు, ఉన్న జాబులు వదిలేసాము. ఇప్పటి వరకు మేము చేసిన ఛానల్స్ మొత్తం లిస్ట్ చేసుకోండి. ఒక్క టీవీ5 తప్పించి అన్ని ఛానల్స్లో వర్క్ చేసాం యాజ్ ఎ క్రియేటివ్ హెడ్గా. ఉన్న జాబులు వదిలేసి సొంతగా ఛానల్ పెట్టుకొని వాస్తవాల్ని ప్రజలకు అందిస్తూ ఉంటే మీరు మా పైన కక్ష కడతాం ఏంటి? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఉంటేనే మా కథనాలు అనేసి భయమా మీకు? మేము పార్టీకి వ్యతిరేకంగా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి మంచి వార్తలు రాయం మేము. పవన్ కళ్యాణ్ అక్కడ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి రోడ్లు వేస్తున్నా పొగిడాము, పవన్ కళ్యాణ్ ఎక్కడికన్నా వెళ్ళి ప్రశ్నించినా పొగిడాము, పవన్ కళ్యాణ్కి తోడుగా ఉన్నాము. మరి అటువంటప్పుడు మేము పార్టీకి, పవన్ కళ్యాణ్ అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తే కదా జనసేన అంటే, మంచి పనులు చేస్తే ఎవరినైనా పొగిడాము. గ్రీన్ కో దగ్గరికి వెళ్ళి తన మంచిగా మాట్లాడాడు, ఇలా మంచిగా మాట్లాడాడు పార్టీలకు అతీతంగా అంటూ పొగిడాము. లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోయింది, జనాలు సొక్కాలు పట్టుకుంటున్నారు అన్నాడు. అరే చూడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, విప్లవ్ గార్డ్ అంటే ఎట్లా ఉండాలని చేసాం. ఒకవేళ మేము వైఎస్ఆర్సిపి పార్టీకి మాత్రమే పనిచేసే వాళ్ళమైతే పవన్ కళ్యాణ్ మేమేది పొగుడుతాం? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, చివరికి ఒక టీవీ ఛానల్ని తుత్తు నడుపుతున్న మీలాంటి వాళ్ళనైనా మేము ప్రశ్నిస్తాం సార్ నాయుడు గారు.
మీరు వెళ్ళిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినన్ని అనర్థాలు గతంలో జరగలేదని చెప్పాం మేము. అది వాస్తవం కాదా ప్రజల్ని అడగని చెప్తారు. జర్నలిస్టులము ఇంకా క్లియర్గా చెప్పగలం. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గాడు అంటారా ఇంటర్వ్యూలో మీరు? అదేనా నీకు పత్రిక నేర్పింది? అదేనా నువ్వు టీవీ ఛానల్ యజమానిగా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న టీటీడీ చైర్మన్ గా జగన్ గాడు జైలుకి వెళ్తాడు అంటావా? అదేనా నీ పదజాలం? అదేనా నువ్వు వాడే భాష? వయసు రాగానే సరికాదు బిఆర్ నాయుడు గారు, దానికి వాల్యూ ఒకటి యాడ్ అవుతుంది. అది మీకు యాడ్ అయిందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మా ఛానల్ చిన్న అయి ఉండొచ్చు, మాకు వచ్చే డబ్బులు కూడా తక్కువ అయి ఉండొచ్చు. అంత మాత్రాన మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నామనే ప్రూఫ్ నీ దగ్గర ఏమన్నా ఉంటే, సో కాల్డ్ ఎల్లో మీడియా ఛానల్స్ అన్నిటి దగ్గర ఎక్కడైనా ఉంటే, ముఖ్యంగా మీ TV5 లో పనిచేసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు, సో కాల్డ్ సూపర్ ఫోర్స్ ఉన్న, పుట్టినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ బతికామనేసి ఒక టీం ఉంటుంది మీ దగ్గర, వాళ్ళతో చేయించండి ఇన్వెస్టిగేషన్. నా అకౌంట్స్ అన్ని నేను ఇచ్చేస్తా. ఎవరికి ఇవ్వమంటారో వాళ్ళకి ఇస్తారు. సో కాల్డ్ శివానా, మూర్తి అన్న, ఇంకొక అందరికి ఇస్తాను నేను. ఒక అకౌంట్లో అన్నా బయట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అయినా ₹1 నా ఛానల్కి వచ్చినా, నా అకౌంట్లో ఉన్నా, బేషరతుగా నేను టీవీ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ బంద్ చేసి రెగ్యులర్గా జాబ్కి వెళ్ళిపోతా. ఒకవేళ అది కూడా కాదు, అది మీకు చేత కాదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీకు చేత కాదు, అకౌంట్స్ వెరిఫికేషన్ మీకు చేత కాదు, ఓకే రా, నువ్వు అక్కడ టీటీడీలోనే ఉంటావుగా, నేను తిరుమలకి వస్తా, మీరు ఎక్కడ ప్రమాణం చేయమంటారో చెప్పండి. తిరుమలేశ్వర సన్నిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి ₹1 నేను తీసుకోలేదు అని నేను ప్రమాణం చేస్తా. టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీరు ₹1 తీసుకోలేదు, నేను ఆయన కోసం పనులు చేయలేదని మీరు ప్రమాణం చేయండి. ఈ దమ్ము ఉందా మీకు? ఈ దమ్ము మీకు ఉందా? దమ్ము ఉంటే మాట్లాడండి, లేదంటే అసలు మాట్లాడదు. అర్థమైందండి బిఆర్ నాయుడు గారు? మీ టీవీ ఛానల్లో మా పైన వ్యతిరేక కథనాలు రాయించడాన్ని దయచేసి ఆపేయండి. ఎందుకంటే మాకు ఛానల్స్ ఉన్నాయి, మీకున్నంత రీచ్ లేకపోయినా మేము కూడా ఎంతో కొంత ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్ళగే స్తోమత కలిగే ఉన్నాం. అర్థమైందండి? కావాలంటే ఒక ప్రెస్ మీట్ పెడతాం, మా దగ్గర ఉన్న వాస్తవాలని, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని మీడియాకి ఇచ్చేస్తాం. మీరొక్కరే కాదు కదా మీడియా అంటే, ఎల్లో మీడియానే కాదు, ఇస్తాం, ఫైట్ చేస్తాం. అంతేగాని ఇలా చేతకాని అసత్య ప్రచారాలు మా పైన చేయకండి. నేను ఇప్పుడు డైరెక్ట్గా అందరికీ చెప్తున్నాను, ప్రజలారా, బిఆర్ నాయుడికి, TV5 ఛానల్కి మా పైన అసత్య ప్రచారాలతో కొన్ని వీడియోస్ చేసి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను చెప్తూ ఉన్నా, నిజంగా ఎవరికైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటే నా అకౌంట్స్ అన్ని ఇస్తా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సింగిల్ NP నాకు వచ్చిందని నిరూపించినా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ని టెర్మినేట్ చేసి పడేస్తా, స్పాట్లో టెర్మినేట్ చేస్తా. లేదు అంటే తిరుమల తిరుపతి దేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దాం. బిఆర్ నాయుడు ఆయన ఏం చేయాలంటే, నేను టీడీపీకి వర్క్ చేయలేదు, చంద్రబాబు నాయుడుకి వర్క్ చేయలేదు, నా ఛానల్ని నేను న్యూట్రల్గా నడుపుతూ ఉన్నా, ఓకే అని ఆయన ప్రమాణం చేయాలి. నేను వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా సత్యంగా న్యూస్ని టెలికాస్ట్ చేస్తానని నేను ప్రమాణం చేస్తాను. దమ్ముంటే డాట్, ఎవరికి భయపడేది లేదు. అది బిఆర్ నాయుడు అయినా ఇంకొకరైనా కూడా మా వైపు నిజం ఉంది కాబట్టి. దమ్ముంటే మరి ఛాలెంజ్కి సిద్ధమా మాట్లాడండి. మా పైన కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారో అది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నామని మా పైన కేసులు పెట్టారు. చాలా హ్యాపీ. ఇంకా నయం పోరాడుతున్నాం. పారిపోయి కింద సారీలు చెప్తూ స్క్రోలింగ్లు వేసుకుంటూ సారీలు చెప్తూ వీడియో చేసే బ్యాచ్ అయితే మాది కాదండి. ఒకవేళ నిజంగా అక్కడ మేము చేసింది అవాస్తవం అయితే, మేము చేసిన న్యూస్లో నిజం లేకపోతే చాగంటి గారు వచ్చి, లేదయ్యా ఆ రోజు నాకు ఇలా జరగలేదు, నేనే చెప్పాను, అలా వెళ్తానని ఒక మాట చెప్తే స్పాట్లో సారీ చెప్పేసి ఒక వీడియో పెట్టి ఆ వీడియో డిలీట్ చేస్తా. మరి దాన్ని చెప్పించాను. మరి ఎదురించి నిలబడే దమ్ము మాకుంది, పోరాడే దమ్ము మాకుంది. ఎవడ పడితే వాడు వచ్చి బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. వన్ మోర్ థింగ్, ఇలా అసత్యంగా మీ ఛానల్లో ఏ పడితే అవి టెలికాస్ట్ చేస్తే ఊరుకునే పరిస్థితి కూడా ఇక పైన ఉండదు. గట్టిగానే నేర్చుకుంటాం. ఇప్పుడు చాలా సర్వసాధారణంగా చెప్తున్నాం, నెక్స్ట్ బూతులతో చెప్తాం అంతే. సో
నిన్న ఒక వీడియో చేసే అక్కడ పనిచేసేటువంటి శివ వాళ్ళంతా మా పైన అసత్య ప్రచారం చేశారు జర్నలిస్టులు అనేసి. మీదేముందిలేబ్బా శాలరీ కోసం బతికేవాళ్ళు. అసలు విషయం అంతా బిఆర్ నాయుడు గారి దగ్గర ఉందనే విషయం మాకు అర్థమైంది. మా పైన ఫైట్ చేసే మమ్మల్ని ఆయన ఫైట్‌కి ఉపయోగించుకుంటున్నాడు. మాతో ఫైట్ చేస్తున్నాడు బిఆర్ నాయుడు అంటేనే ఆశ్చర్యం వేస్తుంది. సరే ఏదేమైనప్పటికీ ఎంత పొజిషన్‌లో ఎవరున్నప్పటికీ, ఏం చేసినప్పటికీ విల్ ఫైట్. కంపల్సరీగా గెలుస్తాం ఇందుట్లో. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా కోర్టులో ఈ కేసు మేము గెలిచి తీరుతాం. మీ సపోర్ట్‌తోనే నేను ఈ ఫైట్ గెలవాలని ఆశపడుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.